బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల సర్కారీ స్కూళ్లలో చదివిన పిల్లలు సత్తా చాటారు. జెడ్పీ స్కూళ్ల స్టూడెంట్లకు పోటీగా మోడల్ స్కూళ్ల నుంచి కూడా పిల్లలు సూపర్ టాలెంటెడ్ తోని అడ్మిషన్లు సొంతం చేసుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివితే ఇసుంటి రిజల్ట్స్ వచ్చేవి కాదని పిల్లల తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ సర్కారీ స్కూళ్ల పిల్లలకు వరం లెక్క మారింది. మంచి ఫ్యూచర్ కు వేదికగా మారుతున్న ఈ ట్రిపుల్ ఐటీల 6 ఏళ్ల బీటెక్ కోర్సు కోసం జెడ్పీ స్కూళ్లు, మోడల్ స్కూళ్ల నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలు అడ్మిషన్లకు ఎంపికయ్యారు. 1000 సీట్లల్లా 936 సీట్లను ఫిలప్ చేసి 64 సీట్లను స్పోర్ట్స్, ఎన్సీసీ, దివ్యాంగుల రిజర్వేషన్ల కోటాల నింపుతున్నారు. ఈసారి జెడ్పీ స్కూళ్ల నుంచి 411, మోడల్ స్కూళ్ల నుంచి 297 మంది పిల్లలు ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లు దక్కించుకున్నారు. జూన్ 12న మనం ఆర్జీకేటీ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్కి అడ్మిషన్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే మనకి గవర్నమెంట్ రెసిడెన్షియల్ 24 స్టూడెంట్స్, మోడల్ స్కూల్స్ నుంచి 297 మంది స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్ నుంచి 121 మంది, తర్వాత జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి 411, అంటే జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ వీటన్నిటిలో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 411 మంది స్టూడెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. మోడల్ స్కూళ్ల నుంచి 297 మంది పిల్లలకు బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు దక్కడం మీద మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ మహిళా విభాగ్ సంతోషంగా ఉన్నది. సహకరిస్తే ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామంది. కేవలం 192 స్కూళ్ళు ఉన్న మోడల్ స్కూల్ నుంచి 297, అంటే దాదాపు 30% ఆఫ్ ద సీట్స్, 936 సీట్లు కనుక ఉంటే దాంట్లో 297 సీట్లు మోడల్ స్కూల్ విద్యార్థులు సాధించడం అనేది మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం. వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. కేవలం స్టార్ట్ అయిన ఇది 10th క్లాస్ బ్యాచ్, ఇది సెకండ్ బ్యాచ్ ఏనండి. గత సంవత్సరం కూడా మేము 237 సీట్లు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 297 సీట్లు సాధించడం అనేది మా కృషికి, మా పిల్లల విజయానికి నిదర్శనం ఇది. జక్రాన్పల్లి జెడ్పీ స్కూల్ నుంచి బాసర ట్రిపుల్ ఐటీకి 5 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. 10th క్లాస్ పిల్లల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడంతోనే ఈ రిజల్ట్ సాధించడమన్నారు స్కూల్ హెడ్ మాస్టర్. దీంట్లో మేము పూర్తిగా విజయం సాధించాము. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాల నుండి 10/10 జీపీఏ 2 విద్యార్థులు సాధించడం, 5 విద్యార్థులకు ఏకకాలం లోపల ఒకే పాఠశాల నుండి ట్రిపుల్ ఐటీలో సీట్లు రావడం అనేటటువంటిది మా యొక్క నైతిక స్థైర్యాన్ని పెంచింది. మా యొక్క ప్రణాళిక విజయవంతమైందిగా మేము అందరం కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. జక్రాన్పల్లి మండల్ లోపల 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోపల మా జక్రంపల్లి ఉన్నత పాఠశాల నుండి 5 సీట్లు రావడం అనేటటువంటిది మాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. టీచర్ల ప్రోత్సాహంతోనే ట్రిపుల్ ఐటీల సీట్ సాధించడమని పిల్లలు చెబుతున్నారు. నేను 9.8 జీపీఏ సాధించాను. దానివల్ల నాకు ట్రిపుల్ ఐటీ బాసర్లో వచ్చింది. అయితే మా సార్లు ఎంతో కష్టపడి మాకు ఇన్ని మార్కులు తెప్పించారు. మా సార్ల ప్రోత్సాహంతో మేము ఇంత పైకి వెళ్ళాము. నేను ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 10/10 జీపీఏతో పాస్ అయ్యాను. 10/10 జీపీఏ కాకుండా నాకు ట్రిపుల్ ఐటీ బాసరలో కూడా సీట్ వచ్చింది. అందులో సీట్ వచ్చినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. 10వ తరగతి ఫలితాలలో 10 జీపీఏ సాధించాను. ఇదంతా నా వల్లనే కాకుండా మా టీచర్స్ వల్లనే జరిగింది. దీనికి అంతటికి ముఖ్య కారణం మా హెడ్ మాస్టర్, మా టీచర్స్ ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్ళ వల్లనే ఇదంతా సాధ్యమైంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తే తమ పిల్లలకు ఇంత మంచి రిజల్ట్ రాకపోయేదని పేరెంట్స్ అంటున్నారు. మా పాప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నది. 10/10 మార్కులు వచ్చినాయి. దీనికి అంతటికి కారణం మన ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయులు గారు, తర్వాత తల్లిదండ్రులు అనగా మేము ఎంతో గర్వపడుతున్నాము. మాకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కానీ మాకు ట్రిపుల్ ఐటీ రాకపోవు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నందుకు వచ్చింది. మేము ఎప్పుడు అనుకోలేదు ట్రిపుల్ ఐటీలకు పోతుందని. 10కి 10 వచ్చినందుకు మాకెంతో మంచిగా సంతోషంగా ఉన్నది. సర్కారీ స్కూళ్ల పిల్లలు సాధించిన ఫలితాలపై అటు స్టాఫ్, ఇటు పేరెంట్స్ కూడా సంబరపడుతున్నారు.